శివగారు, హరిప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదాం ఆ విషయాలు. ఒక నిమిషం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో సునీల్ గారు, ఇక్కడ కరీంనగర్కి సంబంధించి సరే కాంగ్రెస్ పార్టీ నిజానికి ఎక్కువ సార్లు గెలిచింది పార్లమెంట్ స్థానం 7 సార్లు అండ్ బీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 3 సార్లు గెలిచారు అక్కడ నుంచి ఎంపీ స్థానాలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చినప్పటికీ లాస్ట్ మినిట్లో ఏవైతే 3 నియోజకవర్గాలు మీరు ఆపిరో, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, లాస్ట్ మినిట్లో అవి అనౌన్స్ చేశారు. అంత ఆలస్యం ఎందుకు జరగాల్సి వచ్చింది అక్కడ ఒకటే అయితే, పొన్నం ప్రభాకర్ గారు బీఫామ్ మీరు అభ్యర్థిని ప్రకటించకముందే మన వెలిచాల రాజేందర్ గారికి అక్కడ నామినేషన్ వేయించారు. అంటే పొన్నం ప్రభాకర్ గారు పట్టుబట్టి మరి ఆయన్నే అక్కడ నిల్చోబెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు వెలిచాల రాజేందర్ గారు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇందాక ఇద్దరు నాయకులు మాట్లాడుతూ కూడా వెలిచాల రాజేందర్ గారు ఆ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువగా పరిచయం లేదు. నిజానికి తండ్రి రాజకీయ నాయకులు, వారి తండ్రి రాజకీయ నాయకులు, ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో పోటీ చేస్తున్నారు. బట్ ఎక్కువగా ఎవరికి పరిచయం లేదు నియోజకవర్గంలో అనేది. ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు. అట్లాగే మా బీజేపీ అండ్ బీఆర్ఎస్ విశ్లేషకులకు నమస్కారాలు. మా విజిత మేడం గారు కూడా నమస్తే. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటు మీద ఈ చర్చ పెట్టినందుకు యోయో టీవీకి మా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కరీంనగర్ జిల్లా వాళ్ళమే. మేడం గారు, కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కరీంనగర్ నుంచి ఎంపీ ఎవరు అనేది ఒక అంటే ఆసక్తికరంగా ఎదురు చూసే అవకాశం ఉండేప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అన్ని ముఖ్యమంత్రులకు కూడా. అంటే కరీంనగర్ అనేది ఒక పోరాటాల పురిటిగడ్డ. కరీంనగర్లో మేడం దొరతనం మీద పోరాటం అనేది కరీంనగర్ వాసులకు మాత్రమే చెందుతుంది ఆ క్రెడిట్. అట్లాగే అన్యాయాన్ని ఎదిరించడంలో కావచ్చు, లేకపోతే ఈ ఎక్కువ కూడా అంటే దున్నేవాడిదే భూమి అనేటువంటి ఆ నినాదాన్ని కూడా తీసుకొచ్చింది కరీంనగర్ బిడ్డలే. అంటే కరీంనగర్ ఎప్పుడు కూడా అది చైతన్యవంతమైన గడ్డ. ఇప్పుడు ఈ కరీంనగర్లో మనకు 1952లో పార్లమెంట్ అనేది జరగడం జరిగింది. కరీంనగర్ ప్రజలు మేడం చైతన్యవంతులని ఎందుకంటున్నాం అంటే, ఇక్కడ టీడీపీని ఆదరించారు, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ కూడా గెలిచింది. అందులో బీసీ బిడ్డలను తీసుకున్నారు, ఎస్సీ బిడ్డలను తీసుకున్నారు, దొర బిడ్డలను కూడా తీసుకున్నారు. అంటే ప్రజలు ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి ఎంపిక రావడం అనేది మనం చూసినాం 2014లో. అంటే మేము ఏమంటున్నాం అంటే మేడం, కరీంనగర్లో జరిగే ఎంపీ ఎన్నికను మేము ఎందుకు ఇంత లాస్ట్ దాకా తీసుకొచ్చామంటే, కరీంనగర్ ఎన్నిక అనేది వాస్తవంగా అదొక ఇంపార్టెంట్ ఎంపీ అనేది. సో వెలిచాల రాజేందర్ గారిని ఎందుకు మనం తీసుకోవాల్సి వచ్చింది లాస్ట్ వరకు అంటే మేడం, అక్కడ ఉన్నటువంటి అంటే ఈ పోటీ దృష్టిలో ఎవరైతే తట్టుకోగలుగుతారు, అక్కడ ఎవరికి ప్రజల మధ్య పోరాటం చేసేటువంటి హక్కు ఉంది, ప్రజలను ఎవరు బాగా హక్కున చేర్చుకోగలుగుతారు, జిల్లా సమస్యలను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అనేది చూసినప్పుడు వెలిచాల రాజేందర్ గారు అనేది ఒక ముఖ్యమైన వ్యక్తిగా వాళ్ళు కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ దృష్టికి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి కావచ్చు, సెలక్షన్ కమిటీ కూడా కావచ్చు. కానీ ఈయనను డిక్లేర్ చేసిన తర్వాత డిక్లేర్ కాకముందే ఇప్పుడు మేడం కరీంనగర్కు పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవాళ మీరు చూసుకుంటే మేడం, ఈ చొప్పదండి అనేది ఎస్సీ రిజర్వ్, అక్కడ నుంచి మేడిపల్లి సత్యం గారు ఉన్నారు, యువ నాయకుడు, అట్లాగే యూనివర్సిటీలో ఉద్యమకారుడు, రేవంత్ రెడ్డి గారికి బాగా అనుకూలంగా అనుచరులలో ఒక ముఖ్యమైన వాడు. అట్లాగే మేడం ఇప్పుడు హుస్నాబాద్ తీసుకుంటే కూడా ఒక మంత్రి గారు ఉండడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్లలో మేమే ఉన్నాం. ఏదంటారు మేడం, ఇప్పుడు చొప్పదండి మాదే, హుస్నాబాద్ మాదే, వేములవాడ అండ్ మానకొండూరు కూడా ఎస్సీ రిజర్వ్డ్. మేమేమంటున్నాం అంటే మేడం, ఇవల్ల మా బీజేపీ సోదరుడు అసలు వెలిచాలని ఎవరు గుర్తుపట్టరు కదా అని అన్నారు. మరి బండి సంజయ్ని ఇంతమందికి గుర్తుపట్టి అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు దొక్కిపెట్టినట్టండి? అంటే ఒక వ్యక్తి గుర్తుపడితే గెలుస్తాడు, గుర్తుపట్టకపోతే గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు. అసలు అక్కడ ప్రజానాయకుడు, ప్రజల కోసం సేవ చేసేటువంటి అర్హతలు ఉన్నాయా లేవా, ఆయన ఏ రకంగా పోతున్నా అనేది ఇంపార్టెంట్ తప్ప ఆయనను గుర్తుపట్టరు. ఇప్పుడు ఎంత గుర్తుపట్టిన బండి సంజయ్ని మొన్నటి ఎలక్షన్లో తొక్కితే ఎక్కడ పోయినరు? అంటే ఇవాళ బండి సంజయ్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, జై శ్రీరామ్ అన్నోడు మనోడు, నై శ్రీరామ్ అన్నోడు మనోడు కాదు. సో ఈ జై శ్రీరామ్ నై శ్రీరామ్ల మధ్యలోనే అక్కడ జరుగుతూ ఉంది. ఇవాళ బండి సంజయ్ గారు ఒకవేళ నిజంగా
మానవత్వపరంగా ఎక్సలెంట్ వ్యక్తి. ఆయన ఒక మంచి మృదు స్వభావి, మంచి బాగా బీద స్థితి నుంచి పైకి వచ్చిండు. ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే మేడం, ఎవరైనా సరే ఈ లౌకిక భారతదేశంలో ఇవాళ మనం కరీంనగర్ని తీసుకుంటే, కరీంనగర్లో ఆయనకు ఉన్నటువంటి ఎంపీ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలలో బండి సంజయ్ గారు తిరిగింది ఎన్ని నియోజకవర్గాలు? అంటే ఈయన ఏంటంటే కేవలం ఏదన్నా ఈ రామ జన్మభూమిది కావచ్చు, అయోధ్యది కావచ్చు, లేకపోతే హనుమాన్ది తప్ప వేరే విషయాలలో ఏ ఊరిని కూడా ఆయన సందర్శించింది లేదు, ఆ ఊరిని డెవలప్మెంట్ చేసింది లేదు, ఆ ఊరిని పట్టించుకున్న విషయం కూడా లేదు. నేను కూడా ఒక కరీంనగర్ ఎంపీ ఓటర్గా, సునీల్ గారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను కూడా ఒక కరీంనగర్ ఎంపీ పార్లమెంటు ఓటర్గానే మాట్లాడుతున్నా. ఆ బ్రదర్ ఏదో కొంచెం ఆవేశపడుతున్నట్టున్నాడు. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు నిదానంగా విన్నాం కాబట్టి విన్న తర్వాత మాట్లాడితే బెటరు. మీరు మాట్లాడేటప్పుడు కూడా మేము అడ్డం రాలేదు, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే మంచి విషయాలను ఇవాళ అదృష్టం ఏంటంటే యోయో టీవీకి మనందరం 3 పార్టీల ధన్యవాదాలు తెలియజేయాలి. కేవలం ఇన్ని ఎంపీ సెగ్మెంట్లు ఉన్నా కానీ మన కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ మీద మేడం గారు వీళ్ళు ఈ విషయం తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. మనకు చూస్తున్నటువంటి ఈ ప్రేక్షక మహాశైలకు కూడా అర్థం కావాలి. మేము ఎందుకంటున్నాం అంటే మేడం, వెలిచాల రాజేంద్రను మించినటువంటి క్యాండిడేట్ లేడు. ఎందుకు అనంటే ఆయన ప్రజారాజ్యంలో కావచ్చు, ఇంక ఇతర పార్టీలలో కావచ్చు, ప్రజలను అంటుపెట్టుకొని అంటే ప్రజా సమస్యలు ఏందనే ఒక అధ్యయనం చేసిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెలిచాల రాజేందర్ గారి విషయంలో గత అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా ఆయన సొంతంగా 23 గ్యారెంటీలు ఒకటి ఆ జిల్లా వరకు పెట్టాడు మేడం. ఆయన నాకు కూడా గుర్తుంది, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నట్టున్నా పార గుర్తుతోని వాళ్ళు అంటే బాగా ప్రజలలోనైతే నానిపోయి ఉన్నారు. సో నిజంగా కూడా ఇవాళ మా ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు పట్టుబట్టి ఆయనకి ఇప్పించుకోవడంలో ఒక జిల్లా మంత్రి అండి, ఆయనకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది కదా సెంట్రల్లో. సో ఖచ్చితంగా కావాలని ఆయన తెచ్చుకున్నాడు, 100% గెలిపించుకుంటారు. ఇప్పుడు చూడండి మేడం, ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్లు బీఆర్ఎస్ పోతే, 4 సెగ్మెంట్లు కాంగ్రెస్ పోతే 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇలా వినోద్ గారు చేసిరు, బోయినపల్లి వినోద్ గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ ఊపు మీద వచ్చిండ్రు. సో ఈ మధ్యలో ఏంటంటే మేడం, కరీంనగర్కు ఉన్నటువంటి ఒక చెడ్డ అది ఎవరైతే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మేము ఎంపీ అని ముందుకు వస్తారు తప్ప ఇది ఎలక్షన్ లేకపోతే ఎవ్వడు ఎక్కడికి రారు, పోరు, తిరగరు. మీరు అదే అక్కడ ఉన్నటువంటి 2 సోదరులను అడగండి. వెలిచాల రాజేందర్ గారు లోకల్లో నిజంగా తను ఎంతో కొంత తిరిగి సేవ చేసుకుంటాడు ప్రజలలో. సో మనం సరే మా గురించి మేము గొప్ప చెప్పుకున్నా, వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకున్నా, రేపు జరగబోయే ఎన్నికలలో ప్రాధాన్యంగా 100% కాంగ్రెస్ సీటు రాహుల్ గాంధీకి ఎందుకు మేము గిఫ్ట్గా ఇస్తున్నాము, ఎందుకు ఆయనకు బహుమతిగా మేము ప్రదానం చేయాలనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఉన్నటువంటి మేడం 2 సెగ్మెంట్లలో చొప్పదండి, మానకొండూరు ఎస్సీ రిజర్వ్. ఈ ఎస్సీ రిజర్వ్లలో ఎస్సీలలో అత్యధిక శాతం ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అప్పటికి ఉన్నటువంటి ఇందిరమ్మ పథకాలు కావచ్చు, అత్యధికంగా పొందిన వారు ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ అన్నా కానీ, ప్రియాంక అన్నా కానీ, తెలంగాణను ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ చాలా హక్కున చేర్చుకుంటున్నారు. అంటే ప్రజలు నిజంగా రియలైజ్ అయినప్పుడు, ఇప్పుడు కరీంనగర్ ప్రజలు ఎట్లుంటారంటే మేడం, నిజంగా చైతన్యవంతులుగా ఉంటారు. ఇలా నిజంగా నక్సలిజం ఒక ఉద్యమం లేచిందనుకోండి, నిజంగా అటువైపు ఉంటే ఆకర్షితులై అన్యాయాన్ని, దొరతనాన్ని, దొరగడిలను కూలగొట్టే దాంట్లో ముందుంటారు. నిజంగా ఏదన్నా ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, మనకు ప్రజలకు అందకుండా పోతే కూడా గల్లబట్టి ఎందుకు మాకు చేయవు, మా ఊరికి ఎందుకు రావని నిలదీసే చైతన్యవంతమైన గడ్డ కేవలం కరీంనగరే. నేను ఎందుకు చెప్తున్నంటే మేడం, కరీంనగర్లో నేను 95 to 99 నాది ఇంజనీరింగ్ బ్యాచ్. మేము గుంటూరులో చదువుకున్నప్పుడు నాది సివిల్ ఇంజనీరింగ్. గుంటూరుకు పోయినప్పుడు మేము కరీంనగర్ అని మమ్మల్ని ర్యాగింగ్ చేసేవాడు ఆడేవాడు ఆ టైంలో. అంటే కరీంనగర్కు ఒక విచిత్రమైనటువంటి ఒక ఏర్పడని హోదా ఉంటుంది, ఒక భయము, అంటే అంత నిజాయితీగా ఉంటారు. మళ్ళీ కరీంనగర్లు ఎప్పుడు కూడా అన్యాయానికి తల వంచరు. కేవలం ఈ బీఆర్ఎస్ బీజేపీలు ఏదో మెడలు వంచి ప్రజలను తలదించి ఏదో చేసి ఆదుకోవాలనే కొన్ని ప్రయత్నాలు చేస్తుండొచ్చు తప్ప 101% కాంగ్రెస్ వైపున ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ హామీలు రేపు పొద్దున ఇవాళ చూడండి మేడం, బీజేపీ అరాచకాలు సార్ మీరు కూడా చూసుంటారు. ఇప్పుడే హైకోర్టు నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, రేవంత్ రెడ్డి గారు ఒక రేసు గుర్రంలాగా, ఒక తేజో నక్షత్రంలాగా వెలిగిపోతున్నాడు. బీజేపీ నిజంగా మేడం మాట్లాడింది, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఏది రిజర్వేషన్లు తీసేస్తామని కానీ, మైనార్టీలకు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మేము కాదు అంటారు. సరే ఇవాళ దాని మీద ఏదో జరిగి అటు ఇటు చేసి పాపం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ లోపలేయాలని అమిత్ షా, మోడీ ఒక కళలు కానీ ఏవేవో బ్లాక్ స్కెచ్లు వేసిర్రు. ఇవాళ 4 వారాల వరకు వాళ్ళని ముట్టుకోవద్దు అంటే న్యాయం గెలిచినట్ట, అన్యాయం ఓడిపోయినట్ట మీరు చెప్పాలా?
కనుక 100 బాబు అవి నీట్గా క్లియర్ అయ్యే వరకు వాటికి ఆధారాలతో బయటికి రావచ్చు. మీరు చేస్తే కుదరదు మేడం. బాగా మందిని ఏవైతే మార్ఫింగ్ జరిగినాయో అవి మేడం, ఒక ముఖ్యమంత్రికి వీడియో మార్ఫింగ్ చేయాల్సిన కర్మ ఏమన్నా ఉంటుందా? అంటే ఈ ముఖ్యమంత్రులకు అదే అలవాటు. బీజేపీ ముఖ్యమంత్రులు చేసే పని అదే కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల్లో అట్లా చేస్తుర్రేమో, అందుకని చెప్పి రేవంత్ రెడ్డిని కూడా అట్లా అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ముట్టుకున్నటువంటి కేసీఆర్ బాగుపడలే మేడం, రేవంత్ రెడ్డిని ముట్టుకోవాలనుకుంటున్న మోడీ అమిత్ షాలు కూడా బాగుపడరు. ఇది కాంగ్రెస్